సృష్టి ఎంత ఒక మాలగా ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఆకలి వేస్తే మనకు ఆకలి పుడుతోంది అంటే ఈ ఆవల అది ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఆకలి అనేది వేసింది. దానికి తగ్గట్టుగా అన్నం కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడ అమ్మవారు? సృష్టికి అవసరాలన్నీ అక్కడ ఉండి ఆమె ఇక్కడ తీరుస్తుంది. మన అవసరాలు అక్కడ తీరుస్తోందమ్మా. లేకపోతే నీకు ఎట్లా తెలుస్తుంది? ఆకలి ఎట్లా తీరుతుంది నీకు? నా నా అగ్ని నీ కడుపులో ఉంది, అది నాకు తెలుసు. ఇదిగో ఇగో ఈ అన్నం వెయ్యి. లేదు, అటువంటి రచన చేసింది ఈమె ఆవల కూర్చొని అని. ఒకటే చోట కూర్చుంది, ఎక్కడికి కిందకి దిగలేదు. అవునా? అక్కడ కూర్చొని కింద వరకు ఎలా ఉండాలో అనేది ఆమె అక్కడ రచన చేసింది కాబట్టి ఆమె ఆవల. ఆవిడే వల్ల ఉత్తరం. ఇంకొకటి, అమ్మవారు 12వ నామంలో ప్రాకార అన్నాడు. అంటే శిఖరిని. ప్రాకార అంటే శిఖరిని అంటే అమ్మవారి యొక్క శిఖరముల కంటే ఎత్తైన శిఖరము ఎక్కడా లేదు. సో సుమేరు మధ్య శృంగస్థ అంటే సుమేరు పర్వతము కంటే ఎత్తైన పర్వతము సృష్టిలో లేదు. దాని శిఖరము కంటే ఎత్తైనది మరెక్కడా లేదని దాని అర్థం. అంతేగా? ఇప్పుడు మనం ఇప్పుడు సూర్యుడు చంద్రుడు అన్నాం, ఇప్పుడు ఓం భూ అన్నాం. ఇది మనకి చాలా ఎత్తైనదండి ఆకాశం అంటున్నాం. భువ సువ. అక్కడ వాళ్ళు ఏమంటారు? మాకంటే ఎత్తైన శిఖరం ఇంకోటి ఉందండి. అవునా? ఇక్కడ మనం కొండలకి చెప్పట్లే. ఎవరెస్ట్ కంటే కూడా ఎత్తైనది యాండీస్ ఉందండి ఆస్ట్రేలియాలో అని ఇలా చెప్తుంటారు కదా. ఏదో 1 ఇంచు 2 ఇంచులు పొడుగుగా ఉంటుంది. అలా నువ్వు ఈ సృష్టిలో ఎక్కడికి వెళ్ళినా, ఏ లోకంలో తిరిగినా కూడా నువ్వు ఈ శ్రీచక్రం అనే ఈ మేరు ప్రస్థానం ఉందే, ప్రాకార, దానిని మించింది లేదు నాయన. నేను ఆ శిఖరం మీద బిందువులో కూర్చుని ఉన్నాను. నా పైన ఇంకేమీ లేదు, శూన్యం తప్ప అని. ఇదే శిఖరము అంటారు. ప్రాకార. ఆమె అక్కడ ఉంది అని. బిందువులో కూర్చుని ఉన్నాను. నువ్వు కింద నువ్వు అన్ని లోకాలు కూడా ఒక లోకం వాళ్ళు ఒక లోకాన్ని నువ్వు ఎత్తుగా ఉన్నావని, ఆ లోకం వాళ్ళు నువ్వు నాకంటే ఎత్తుగా ఉన్నావని చెప్పుకుంటారేమో గాని అన్నిటికీ కూడా దిక్కుల్లో కూడా ఎక్కడా లేని ఎత్తైన శిఖరము నేనే. అదే అమ్మవారి పేరు కూడా ఉందిగా నామాల్లో. ఏమని ఉంది? సుమేరు మధ్య శృంగస్థ. ఆ మధ్యలో కూర్చుని ఉన్నది అంటే బిందు మండలంలో కూర్చుని ఉన్నది అని, అదే మణిద్వీపము అని, అదే ఎత్తైన శిఖరము అని ఇక్కడ ఇలా చెప్పారు కదా. ఇంకా మనకి ఇక్కడ భూమి మీద చాలా మంది గోలోకం సుమేరు కంటే ఎత్తైన స్థితిలో ఉందని. ఎందుకు ఇవన్నీ? అవునా? గోలోకంలో శ్రీకృష్ణుడి యొక్క గోలోకం ఉంది కదా. ఈ అమ్మవారు సుమేరు మధ్య శృంగస్థ కంటే పైన ఉంది అని అంటారు వాళ్ళు. అలా వాదిస్తారు ఇస్కన్ పీపుల్ వాళ్ళందరూ, అంటే కృష్ణ భక్తులు. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఈ 1000 నామాల్లో ఇది సాక్షాత్ మరి మేధా దక్షిణామూర్తి అగ్రహుల వారి దగ్గర నుంచి వచ్చాయి కాబట్టి వాళ్ళు ఏమన్నారు? సుమేరు మధ్య శృంగస్థ అన్నారు. ఇటు గోలోకము, ఇటు మహాకైలాసం మధ్యలో ఈ అమ్మవారు ఉందన్నమాట అని. అది ఎత్తైనది అని అర్థమైందా? ఆ కొండ పైన ఉన్నది అని. ఇది ఒప్పుకోరు చాలా మంది. కానీ మన గురువు గారే గారు ఇది అమ్మవారే చెప్పింది. లేకపోతే కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి అక్కడే తెలిసిపోయింది కదా. శ్రీకృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు? కరాంగులి నకోత్పన్న, గోటి నుంచి వచ్చాడు.
ఆ మాటకు వస్తే శరీరంలో ఆమె పెద్దదిగా. నా గోటి నుంచి పుట్టావని ఉంటుందిగా. సో, దాన్ని బట్టన్నా మనం ఏంటంటే ఇటువంటి మిడిమిడి జ్ఞానం, అజ్ఞానం పెట్టుకొని మనలో మనం గొడవ పెట్టుకోవటం కాదు. అంటే ఏంటంటే ఈ త్రికోణంలో ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే ఈ 3 కొండలకి అతీతంగా బిందువు ఉంది. శూన్యం ఉంది. ఇంకేం లేదు అని. ఇంక ఏ శిఖరాలు ఉండవు. అర్థమైందా? త్రికోణం ఉందా? మధ్యలో బిందువు ఆ! అది పైన ఉందమ్మా. వీళ్ళకి తెలియట్లేదు. త్రికోణం ఇలా చూస్తున్నారు. త్రికోణం వెనక అటువైపు పరాశూన్యంలో ఆ బిందువు ఉంది అని. ఈ 3 శిఖరాలకి పైన ఉంది అని. అది తెలుసుకోవాలి మీరు. అది యోగా రహస్యం. అది ఎక్కువ చెప్పకూడదమ్మా. అది ప్రస్తుతానికి ఇంత చాలు. సో, ఇక్కడ ఏంటి అందరూ చాలా నిశ్శబ్దంగా వింటున్నారు? శబ్దమే రావట్లేదు. 5 మంది. నాన్న మీకు అర్థమవుతుందా? ఉన్న 5గురికి? అర్థమవుతుంది గురు. ఇప్పుడు అర్థమైంది కదమ్మా? సో, శ్రీచక్రం పైన బిందువు అంతే కదా గురుజీ. అది నాన్న. ఆ బిందువు పైన ఉన్నది. దానిపైన అంటే ఏంటంటే పరాశూన్యంలో బిందువు ఉన్నది. అంటే సూర్యుడు కిరణం, సూర్యుడి నుంచి కిరణం వస్తుంది. కిరణం నుంచి సూర్యుడు రావట్లేదని. ఇప్పుడన్నా అర్థమైందా? సూర్యుడు ఎక్కడున్నాడు అంటే పరాశూన్యం అనే ఆకాశంలో ఉన్నాడు గురువు గారు. సూర్యుడు ఆకాశాన్ని అంటి పెట్టుకుని ఉన్నాడు. ఆయన కిరణములు త్రికోణముగా వస్తున్నాయి సృష్టికి. అట్లా అన్నమాట. ఓకేనన్న. సో, ఇదన్నమాట. కిరణాలు ఎప్పుడు కిందే ఉంటాయి. మళ్ళీ అందులోకే వెళతాయి. ఇప్పుడు ఎవరు శిఖరము? మళ్ళీ 13వ నామం నాన్న. మధ్యాహ్నిక. మధ్యాహ్నిక మధ్యాహ్నం అని. మధ్యాహ్న సమయమున గాయత్రి స్వరూపం ఈ అమ్మవారు. సో, ఈ నామముల్లో 3 కాలు ఉన్నాయి. మధ్యాహ్నిక గాయత్రి స్వరూపము. ఈ నామములో 3 క అనే అక్షరాలు ఉన్నాయి. ఇవి అగ్నికూటము, సోమకూటము, చంద్రకూటము. ఇదే అగ్ని సోమాత్మకం జగత్ అని. ఈ సృష్టి కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా త్రికోణంతో సమానం. త్రిసంధ్యలు అంటారు. అమ్మా, ఈ త్రిసంధ్యల్లో కూడా అగ్ని, సోమ, సూర్యుడు అవునా? చంద్రుడికి ఉష్ణం ఉంది, వేడి. అగ్ని అది ఎప్పుడు ఉంటుంది. అగ్ని అనేది ఎప్పుడు ఉంటుంది. సో, సూర్యుడి నుంచి వస్తుంది అగ్ని అంటే తాపము. సో, ఈ 3 కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క సంకేతము అని. సృష్టి, స్థితి, లయ అని ఇలా తిరుగుతూ ఉంటుంది ఈ చక్రము అని. గాయత్రి స్వరూపంలో అందుకే గాయత్రి అన్నారు. 3. 4వ సంధ్య వార్చవు అంటే రాత్రి, అర్ధరాత్రి, అది తురియ. సో, మనందరం జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్లోనే ఉంటాం. అందుకే ఈ 3 సంధ్యాకాలాల్లోనే, ఈ 3 కాలాల్లోనే మనం ఉంటాం. అందుకే జీవితం 3 కాలాలు. అంటే 4వది ఎవరికి అవసరం లేదు. తురియ శ్రీ విద్య ఎవరికి కూడా మేలుకున్నవాడే తురియాలో వాడు ఉన్నాడని. 4వ సంధ్య చెయ్యటం అర్ధరాత్రి 12ంటికి. అది అన్నమాట. సో, పంచదశి మంత్రములోని 3 కూటముల్లోనూ కూడా కకారములు ఉన్నాయి. పంచదశిలో కూడా సో, పంచదశి కూటముల్లో కూడా 3 కాకలు ఉన్నాయి. అంటే సృష్టి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అన్నట్టు కయ్యహిలరీం జాగ్రత్త, అసకహలరీం మధ్యాహ్నం, సకలహరీం సాయంత్రం. సరిపోయిందా? అలా కాలు ఉన్నాయి నాయన. అలానే ఈ యొక్క వహిని దీంట్లో కూడా 3 కాలు ఉన్నాయి అని. ఈ సృష్టి అంతా కూడా పంచదశి మీద ఆధారపడి ఉంది అని. అంటే 15 చైతన్య అవస్థల మీద ఆధారపడి ఉంది అని. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియ అదనమాట.
జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియ అది 4వది. ఏమా అంటే ఈ యొక్క సృష్టికి అతీతంగా వెళ్ళే స్థితే తురియ అంటారు, బియాండ్ కాన్షియస్నెస్. దీన్నే కాత్రయము అని తంత్రంలో చెప్తారు, కాత్రయము అంటారు. అందుకే చాలా మంది చేస్తుంటారు. ఇది కాత్రయము అని తంత్రంలో చెప్తారమ్మా. అంటే మొదటి కాయము అగ్నికూటము, రాసుకోండి. కా అగ్నికూటమి గుర్తు, రెండవదేమో కా కూటమునకు గుర్తు, మూడవది కా చంద్రకూటమునకు గుర్తు. ఇది సృష్టి. మనం కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తిలోనే సృష్టిలోనే ఉంటాం మనం. ఏమ్మా ఇలా బంధించింది అనమాట ఈ సృష్టిని అమ్మవారు మనందరినీ కూడా ఇలా బంధించింది అని. జాగ్రత్త స్వప్న సుషుప్తులతోనే మన జీవితాలు తెల్లారుతాయినైనా ఇదే సృష్టికి అర్థం అని. నీవు గనక అమ్మవారి మీద అచంచలమైన గురువుల మీద నువ్వు ఆ భక్తి ఆ విశ్వాసం పెట్టుకుని ఈ కాత్రయాన్ని ఐం క్లీం సౌని దాటాలి అన్నప్పుడు, త్రిపుటి భంగం చేసుకోవాలి, తుర్యంలోకి వెళ్ళాలి, జీవన్ముక్తి కావాలి అన్నప్పుడు ఈ యొక్క ఇదే గాయత్రి స్వరూపము. అంటే ఏంటంటే గాయత్రి మంత్రము, పంచదశి, అలానే హరే రామ హరే కృష్ణ ఈ మంత్రం, కృష్ణ మంత్రం, ఈ మూడు కూడా ఈ చక్కగా చేసుకుంటే కయీల హరయీం అని మనం చెప్పాను కదా. మూడో కన్ను దాటిన తర్వాత వచ్చేదే తుర్య. అంటే ఏంటంటే నువ్వు జీవన్ముక్త అవుతావు నాయనా, ఈ యొక్క బంధాన్ని తెంచుకొని నాలోకి వస్తావు అని, సృష్టికి అతీతుడు అవుతావు అని. ఏమా ఇకపోతే కాలిని అన్న మాటకి, కాలిని అనేది ఇంతకుముందు చెప్పాను కదా, వహిని ప్రాకార మధ్యగాలు. ఈ వహిని ప్రాకార అనే నామం చెప్పానుగా, గుప్తనామం. ఆ మధ్యలో కయే ఈల హ్రీం లో ఈ కారమే కాలిని. కయే ఈలో ఏమిటి, మధ్యలో ఉన్న కయే ఈల హ్రీం లో ఈ కారమే కాలిని అంటారు. ఆమె కాలానికి లాస్ట్ తుర్యాని. వహిని ప్రాకార అని ఒక నామం చెప్పాను కదమ్మా, చూడండి రాసుకోండి. వహిని ప్రాకార హ్రీం అన్నది వహిని ప్రాకారం అని చెప్పాను కదా. ఆ హ్రీకారమే కాలిని. అమ్మవారు హ్రీం అంటే లాస్ట్ ఇంకా తుర్యాని. హ్రీంకారాసన గర్భితానలసికాం అని మనం చెప్పుకుంటాం కదమ్మా. అంటే సృష్టి అక్కడి నుంచి, మరి అక్కడి నుంచే ఆ బీజములన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి అది మధ్యలో క ఏ ఈల హ్రీంలో ఈ కారము ఆ అమ్మవారు. అందుకే హా రా తీసేస్తే ఈముగా మిగిలి ఉంది అని. అంటే అక్కడి నుంచి సృష్టి ప్రారంభమైంది కాబట్టి ఈ కయ్యే హీల హ్రీంలో ఈ కారమే కాలిని. అలానే జ్వాలామాలిని అంటే ఏంటంటే మాతృకావరణ స్వరూపిణి. ఏమ్మా పరా పశ్యంతి మధ్యమ వైఖరిగా అక్షర రూపంలో అమ్మవారు 4 దశల్లో అక్షర స్వరూపిణి, అంటే సప్తకోటి మహామంత్రాల యొక్క స్వరూపిణి అని. నాద చితగ్ని రూపిణి, నాదం. ఇప్పుడు ఏ మంత్రం ఇచ్చినా కూడా అక్షరాన్ని నువ్వేం చేయాలి, నాదమయం చేయాలి. సో ఆమె చితగ్ని రూపిణి కూడా. ఆ చితగ్ని రూపిణి నుంచే అక్షరం వచ్చింది, అది పరాగ్ని. చితగ్ని అన్నాను కదా, అంటే పరా పశ్యంతి మధ్యమ వైఖరి. ఇప్పుడు నువ్వు అభావము ఎక్కడుంది, మూలాధారంలో ఉంది. అది మళ్ళీ భావంలోకి వచ్చినప్పుడు చితగ్ని, అగ్నిలోంచి వస్తుంది భావము, స్వాధిష్టానం. అట్లా హృదయంలోకి వచ్చినప్పుడు మధ్యమ, నోటి నుంచి వస్తే వైఖరి. అలా ఈ రీతిగా ఈ లలిత రహస్య నామముల యొక్క రహస్యాన్ని శ్రీ విద్యోపాసకులు ఈ లలిత రహస్య నామముల యొక్క రహస్యాన్ని శ్రీ విద్యోపాసకులు అర్థం చేసుకుని చతుర్యాగ క్రమముగా శ్రీ విద్యోపాసనము చేయవలెను. ఇలా చతుర్యాగంగా చేయాలి. గురూజీ ఇది చతుర్దశి నిత్యాదేవత కూడా కదా గురూజీ? అమ్మా చతుర్దశి నిత్యాదేవత పేరు కూడా జ్వాలామాలిని కదా గురూజీ? జ్వాలామాలిని ఆ దేవతలే కదమ్మా, అమ్మవారి స్వరూపాలే కదా వీళ్ళు, నిత్యదేవత.
జ్వాలామాలిని అంటే ఆమె కదా. అంటే ఏంటంటే జ్వాలామాలిని ఎంతవరకు ఉంది అంటే హ్రీంకారం దగ్గర దాకా ఉందని. ఈ కారం అంటే ఏంటంటే అమ్మవారు కిందకి వస్తున్నప్పుడు ఓంకారంలోకి వస్తున్నప్పుడు అదే కదమ్మా, అహంకారాకాశ తన్మాత్రాకాశ భూతాకాశ, అక్కడి నుంచి మనం అందరం పుట్టాం కదా. పంచీకరణ జరిగి ఆ మనుషులు పుట్టారు అని, ఈ జీవాలు పుట్టాయి, 84 లక్షల జీవరాశులు పుట్టాయి అని చెప్తున్నారు. అదనమాట. ఎక్కడ మొదలైంది? రీమ్ దగ్గర. అది ఆమె కయ్యలరీం అక్కడి నుంచి మొదలు పెడితే అసకహలరీం అంటే నేను పుట్టాను ఇక్కడ భూమి మీద, అదనమాట. అదే అది. సో అర్థమైంది. ఇది నాన్న ఇక్కడికి అయింది. ఆ అదనమాట. కయ్యే హిలరీం ఏమో రీం బీజం. అది ఉమ్, అదే దాన్ని ఏమంటారు, కయ్యే హిలరీం. రీం అనేది చెప్తున్నాడు కదా. ఆ హ్రీం అనేది ఏదైతే కాయమో బ్రహ్మ పరా నుంచి రావాలి, ఏ పరాశూన్యం నుంచి, ఈ పరానాదం, లా దేనికోసం, పృథ్వీని పుట్టించడం కోసం. ఎవరు చేస్తున్నారు? హ్రీం కయ్యిల హ్రీం. ఆ అమ్మవారు ఈ నాలుగింటిని పెట్టుకొని కిందకు వచ్చింది హ్రీంగా అని. కాని తీసుకొని వచ్చింది, ఏని తీసుకొచ్చింది, లాని తీసుకొని సృష్టి చేయాలని ఆమె హ్రీం బీజంగా వచ్చి ఆ మధాకాశంలో కూర్చొని ఉన్నది అని. అది కయ్యిల హ్రీం. అక్కడి నుంచి ఆవిడ అది ఆమెకి అసకహలరీం. ఎప్పుడైతే ఈ అహం అహంకారాకాశ, ఆ అంటే సదాశివుడు, హం అంటే అమ్మవారు, వీళ్ళిద్దరూ కలయి ఒక వింతైనమే ఈ యొక్క సకల హ్రీం, ఈ కిందవన్నీ అని అర్థం చేసుకోండి. సింపుల్ గా చెప్తున్నా. అర్థమైందా? అసకహలరీం అనేది బై ప్రోడక్ట్. ఏముంది? అంతే కదమ్మా. మనకు కావాల్సిన హెలరీం అసకహలరీం అంతే. కయ్యలరీం అసకహలరీం. ఈ తర్వాత ఏం వస్తుందో అనేది ఇక భూమి వస్తుంది, సృష్టి వస్తుంది. ఏమొస్తుంది? ఓంకారం వచ్చింది. వాడి ఆనందం నుంచి ఏమొచ్చిందంటే ఏం చెప్తాం? సకలం వచ్చింది. సకల ఆ ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు నాన్న, సింపుల్ గా తంత్రశాస్త్రంగా చెప్తున్నాను. డోంట్ థింక్ ఇన్ సమ్ అదర్ వే. ఇప్పుడు ఒక ఆడ మగ ఇప్పుడు ఏంటంటే వారిద్దరు ఆ ప్లస్ హం, ఇద్దరు శివాశక్తి అనేవి కలిసినప్పుడు బై ప్రోడక్ట్ గా ఏంటంటే శుక్ర శోణితములు మరి విడుదలైనప్పుడు వచ్చిన ఆనందమే ఈ సకల హ్రీం అని అలా కూడా అర్థం చేసుకోవచ్చు. అది ఏమ్మా అంటే ఆనందము అని. అంటే ఇక్కడ లౌకికమైన భాషలో అర్థం చేసుకోవద్దు. ఆ ఆనందం వేరు. అర్థమైంది. బ్రహ్మానందం నాన్న అది. వారు అరూప, వాళ్ళకి రూపం లేని వాళ్ళు, వాళ్ళు పరంజ్యోతి. రెండు జ్యోతులు కలిసినప్పుడు మని అలా ఈ లా దేనికోసం వస్తున్నారు? ఈ లా అనే పృథ్వీని పుట్టించటం స్థూల సృష్టి కోసం అని. ఎక్కడ వచ్చి చేశారు? హ్రీంకారంలో వచ్చి అమ్మవారు కూర్చుని అక్కడ ఈ మూడింటిని పెట్టుకుని అక్కడి నుంచి ఆమె సృష్టి చేయటం మొదలెట్టి అదే సకల హ్రీం. అక్కడ వాళ్ళిద్దరి యొక్క కలయిక వలన అసకహల హ్రీం. వారు కలిస్తేనే సృష్టి వచ్చింది అని. అదే పాజిటివ్ నెగటివ్ ఎనర్జీ. మూడో కన్ను దగ్గరకు వచ్చారు ఓంకారం. అక్కడి నుంచి ఏమైంది? ఓంకారం నుంచి ఆడ మగ అనేది బయటకు వచ్చింది. అమ్మ సృష్టికి కావలసింది ఈ ఈ యొక్క నామరూప జగత్తుల్లో మళ్ళీ ఆడ మగ అనేది ఉండాలి కాబట్టి. సో ఇక్కడ భేదము అనేది వచ్చింది. వారు ఆజ్ఞా చక్రం అంత వరకు ఓంకారం వరకు వాళ్ళిద్దరూ ఒకటే, ఓంకారమే. వారు అందుకే నాద తనుమనిషం. అది అర్థమైందమ్మా. అక్కడ శివుడా పార్వతి అనేది కాదు అక్కడ. వాళ్ళిద్దరూ ఒకటే. వారు ఓంకారంగా వచ్చి ఆమె ఆమె ఈ యొక్క ఓంకారం అనేది ఒక యోనిగా భావిస్తే ఆ యోని నుంచి వచ్చినదే ఈ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. అందులో నుంచి పంచీకరణ జరిగి అందులో మళ్ళీ ఇవన్నీ అణువులన్నీ కట్టుకొని అండము పిండమై ఇలా స్థూల సృష్టి, నామరూప సృష్టి వచ్చింది అని. అలా కూడా మనం ఈ పంచదశిని అర్థం చేసుకోవచ్చు. కా నుంచి మొదలు పెడితే అసకహలరీం దగ్గర ఆపింది అని. ఎవరు ఆపారు అంటే హ్రీం అనే ఆ తల్లి, హ్రీంకారా. అందుకే సకల హ్రీం. ఆమె ఎవరు? ఎక్కడో మహదాకాశంలో మొదలైన హ్రీంకారము ఈ సకల హ్రీం దగ్గర వచ్చి అయిపోయింది.
ఇదంతా నేనే చేశానని చివరికి హ్రీం అని చెప్పేసింది ఆమె. అది. ఏమ్మా? సింపుల్‌గా చెప్పాలంటే. సింపుల్ భాష ఇది. ఎందుకంటే తంత్రశాస్త్రంగా చెప్పాలి అంటే అది మీరు కొద్దిగా ధ్యానము, దీన్ని పరతత్వ దృష్టితో చూస్తే ఓహో! ఒక జ్యోతి ఒకటి రెండై, 2, 3 ఎలా అయిందో అనే సూత్రం మీకు తెలుస్తుంది. ఆ హ్రీంకారం ఆ అమ్మవారు అసకహల హ్రీం ఆమె దహరాకాశం ఏదైతే ఉందో, ఓంకారం ఆమె యోని. ఏమ్మా? కయ్యేహీల హ్రీం పైనది. అట్లా తుర్యాతీత. మరి అభావం భావమే భావము అక్షరమే అక్షరం వైఖరిగా వచ్చింది. ఈం, శ్రీం, హ్రీం, ఓం. ఇదంతా వారిద్దరి యొక్క కలయిక వల్ల వచ్చింది. ఎలా కలిసారు? ఎక్కడ వాళ్ళు సృష్టిని చేశారు అనేది మహదాకాశము, హ్రీంకారము అని. సింపుల్‌గా చెప్పాలంటే ఇది. నేనైతే ఇలా చెప్తాను. ఇలా అర్థం చేసుకోవాలి. అందుకే నువ్వు ఓంకారం నుంచి హ్రీం మూలం దగ్గరికి వెళ్ళాలి. ఆ మూలానికి మహామూలం ఒకటుందిగా బిందువు. అది శ్రీం. ఈ యొక్క శివశక్తికి కూడా మూలం మహామూలం పరాశూన్యం. ఈ పరానాదం. అదే నిర్వికల్ప సమాధి. ఏనన్నా? ఇక్కడికే నేను ఆపుతానన్నా.